శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 19వ తేదీ 8వ నెల 2026 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం సప్తమి తిథి రాత్రి 8:27 వరకు, అనంతరం అష్టమి. స్వాతి నక్షత్రం ఉదయం 9:10 వరకు, అనంతరం విశాఖ నక్షత్రం. శుక్లయోగం ఉదయం 6:43 వరకు, అనంతరం బ్రాహ్మయోగం. గరజీకరణం ఉదయం 7:57 వరకు, అనంతరం వణిజ్యకరణం. అమృత ఘడియలు రాత్రి 1:33 నుండి 3:16 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 11:51 నుండి 12:40 వరకు. నేటి వర్జ్యం మధ్యాహ్నం 3:12 నుండి 4:55 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 వరకు. ఇక ఈనాడు తిథి వార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతాపాసన గురించి విచారించినట్లయితే ఈనాడు సప్తమి తిథి. ఈనాడు స్వాతి నక్షత్రం. శ్రీమన్నారాయణమూర్తి దివ్య అవతారమైనటువంటి నరసింహావతార ఆవిర్భావం జరిగినటువంటి నక్షత్రం. నరసింహస్వామి వారి జన్మ నక్షత్రం. నా మృగం న మానుషం, సగం మానవ రూపం సగం సింహరూపం ధరించి సత్యం విధాతం నిజభృత్య భాషితం అని తన బాలభక్తుడు చెప్పినటువంటి మాటను నిజం చేయడం కోసం సభాస్తంభం నుండి ఆవిర్భవించినటువంటి దివ్యమైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి అవతారమే శ్రీ నరసింహస్వామి. తండ్రి స్వతహాగా రాక్షసుడు. ఆయన పేరు హిరణ్యకశిపుడు. అంటే ఆయన ఈ బంగారాన్ని ఒంటికి పులుముకున్నటువంటి వాడు. కశిపుడు అంటే లేపనం అని అర్థం అన్నమాట. అంటే ఏమిటంటే ఐహిక సుఖాలే సర్వస్వం అని భావన చేసినటువంటి వాడు. యోచన పారలౌకికమైనటువంటి ఆలోచన లేనటువంటి వాడు అని ఆ పేరులో ఉన్నటువంటి అంతరార్థం. యథార్థంగా వారిద్దరు అన్నదమ్ములు, హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు. హిరణ్యాక్షుడు ఏం చేశాడంటే భూమినంతా చాప చుట్టినట్టు చుట్టి సముద్రంలో పడవేశాడు. అటువంటి ఆ భూమిని ఉద్ధరించడానికి శ్రీమన్నారాయణమూర్తి యజ్ఞవరాహంగా ఆవిర్భవించి తన దంష్ట్రలతో హిరణ్యాక్షుడిని సంహరించి వేశాడు. ఆ ఆవేశంతో ఎట్లయినా సరే శ్రీమన్నారాయణమూర్తిని మట్టు పెట్టాలని భావన చేసినటువంటి వాడు తపస్సు చేయడం ద్వారా ఇది సాధ్యమవుతుందని బ్రహ్మదేవుడి కోసం భీకరమైనటువంటి తపస్సు చేశాడు. చాలా ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. తను తపస్సుకు వెళ్ళేటటువంటి సందర్భంలో ఆయనకి 3 సంతానం ఉన్నారట. హ్లాదుడు, అనుహ్లాదుడు, సంహ్లాదుడు అనేటటువంటి వాళ్ళు. ఆయన భార్య పేరు లీలావతి. తపస్సుకు వెళ్ళేటటువంటి సందర్భంలో ఆవిడ మళ్ళీ గర్భవతిగా ఉన్నది. స్వామి, నేను గర్భవతిగా ఉన్నాను, ఈ సమయంలో మీరు తపస్సుకు వెళ్ళడం అవసరమా అంటే, నీకేమీ ఇబ్బంది లేదు, నేను తపస్సు పూర్తి చేసుకొని వరంతో వస్తానని వెళితే ఆయన తపస్సుకు వెళ్ళాడు. ఘోరమైన తపస్సును ప్రారంభించాడు. హిరణ్యాక్షుడు చిరంజీవత్వాన్ని వరం అడిగితే బ్రహ్మదేవుడు కాదన్నాడు. చివరికి చాలా హిరణ్యాక్షుడు వరాలు అంటూ ఉంటారు లోకంలో. గాలిని, కుంభిని, అగ్నినంబుధువుల ఇట్లా అనేక కోరికలు. గాలితో కాకుండా, నీటితో కాకుండా, నిప్పుతో కాకుండా, ఆకాశం ఎందు కాకుండా, భూమి ఎందు కాకుండా, రాత్రి వేళ కాకుండా, పగటి వేళ కాకుండా, ఇంట కాకుండా, బయట కాకుండా, ప్రాణములున్న ఆయుధములతో కాకుండా, ప్రాణములు లేని ఆయుధములతో కాకుండా, నరులతో కాకుండా, మృగములతో కాకుండా, దేవతలతో కాకుండా, ఇలా అనేకమైనటువంటి కోరికలు కోరి ఇటువంటి వాళ్ళ చేత మరణం కాకుండా ఉండాలి అని కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు తథాస్తు అన్నాడు. చివరికి వరగర్వంతో ఇంటికి వచ్చిన తర్వాత భార్య ప్రసవించింది. పుట్టినటువంటి ఆ పిల్లవాడు ప్రత్కృష్టమైనటువంటి ఆనందం కలిగినటువంటి వాడు కాబట్టి ప్రహ్లాదుడు అని పేరు పెట్టాడు. అనుహ్లాదుడు, హ్లాదుడు, సంహ్లాదుడితో పాటు ప్రహ్లాదుడు అని పేరు పెట్టారు. ఎంత గొప్పగా ఆ పిల్లవాడు ఉన్నాడంటే మా పెద్దలు చెబుతారు, పానీయంబులు ద్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ అంటారు. అంటే నిరంతరం కూడా ఆ నారదుడి దగ్గర శిక్షణ పొందినవాడు కాబట్టి హరినామాన్నే స్మరిస్తున్నట్ట. పిల్లవాడు చేస్తున్న ఈ హరినామాన్ని గమనించాడు. ఆ హరినామాన్ని వదిలేసే విధంగా చండు అమార్కుడు అనేటటువంటి శుక్రాచార్య కుమారుల దగ్గరికి పంపించాడు. అనేక విద్యలు నేర్పించే ప్రయత్నం చేశాడు. వీడు ఎన్ని విద్యలు నేర్చుకున్నా శ్రీహరినామాన్ని మాత్రం వదలట్లేదు. చివరికి పిల్లవాడిని అనేక విధాలుగా సంహరించాలని ప్రయత్నం చేశాడు. కానీ శ్రీమన్నారాయణమూర్తి రక్షణతో వాడు బ్రతికి బట్టగట్టాడు. చివరికి ఒకనాడు విసిగి వేజారు, ఎక్కడున్నాడు రా నీ హరి, రమ్మను నా ముందుకు అంటే, ఎక్కడ కావాలంటే అక్కడ ఉన్నాడు నాన్న అని చెప్తే, ఈ స్తంభంలో ఉన్నాడా అని అటు చూపించేట. ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందుగలడు దానవాగ్రని వింటే అని ప్రహ్లాదుడి ఆ సభాస్తంభం నుండి ఆవిర్భవించాల్సిందిగా తన గదతో ఒక వేటు వేస్తే సభాస్తంభం నుండి ఆవిర్భవించాడు శ్రీమన్నారాయణమూర్తి. ఆ నారాయణమూర్తి ఆవిర్భవించినటువంటి దివ్య నక్షత్రం స్వాతి నక్షత్రం. శ్రావణ మాసంలో
ఈ ఆవిర్భావ ఘట్టాన్ని మనం వినడం కూడా అది శ్రీమన్నారాయణమూర్తి యొక్క కృప, నరసింహుని యొక్క కృప. ఈనాడు నరసింహ స్తోత్ర పారాయణ, ముఖ్యంగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణ చేసి నరసింహస్వామి ఆరాధన యథాశక్తిగా చేస్తే, మనకు అందుబాటులో ఉంటే దేవాలయాలు కనుక ఉంటే ఆ నరసింహస్వామి దర్శనం కనుక ఈరోజు చేసినట్లయితే సమస్త శుభాలను మనం చక్కగా పొందగలుగుతాం. అటువంటి నారసింహుని యొక్క దివ్య రక్షణ అందరికీ పరిపూర్ణంగా ఉండాలని మనసారా ఆశిస్తూ లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ఈటీవీ లైవ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగ వంశానికి స్వాగతం. ఈనాడు శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగ వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనం సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ సప్తమి, వారం సోమవారం లేదా బుధవారం, నక్షత్రం స్వాతి, ఉదయం 9:10 వరకు, అనంతరం నక్షత్రం విశాఖ. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం, బుధ సంచారం కర్కాటక క్షేత్రంలో, బృహస్పతికి ఉచ్చస్థితి. రవి కేతుల సంచారం సింహక్షేత్రంలో, రవికి స్వక్షేత్ర స్థితి. శుక్ర సంచారం నీచ స్థితి కన్యాక్షేత్రంలో, చంద్ర సంచారం తులాక్షేత్రంలో, రాహు సంచారం కుంభక్షేత్రంలో, శని సంచారం మీనక్షేత్రంలో, కుజ సంచారం మిథున క్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలకి ఉపక్రమించగలుగుతారు. స్థిరాస్తి విషయాలు కలిసి వస్తాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణ, వృత్తి, వ్యాపార, ఉద్యోగ కార్యక్రమాల్లో ప్రారంభించగలుగుతారు. అనుచితి కొనసాగుతుంది. శారీరక శ్రమ అధికమవుతుంది. మానసిక రుగ్మతలు కూడా కలిగేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. మహిళలకు ప్రాధాన్యతతో కూడినటువంటి విజయాలు ఆలస్యమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు విద్యార్థులు ప్రారంభించలేకపోతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మేషరాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ బలపడతాయి. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వివాదాలతో కూడినటువంటి విషయాలు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు ఆర్థికంగా కూడా లాభిస్తాయి. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. గృహ విషయాలు అనుకూలిస్తాయి. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా క్రమక్రమంగా పెరుగుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు క్రీడా రంగం వారికి కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం మెరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృషభ రాశి వారు ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు కొనసాగించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమర్థతతో కూడినటువంటి విషయాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. సందర్భోచిత నిర్ణయాలు తీసుకోగలుగుతారు. శక్తికి మించినటువంటి కార్య సాధన సాధ్యపడుతుంది. అనుకూల పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఆనందానికి దారితీస్తాయి. మహిళలకు యోగ్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా కార్యసిద్ధి లభిస్తుంది. అనుకూలత ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తుంది. గృహ విషయాలు యోగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో పొందగలుగుతారు. కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలు క్రీడా రంగం వారికి ఆసక్తిని పెంచుతాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మిథున రాశి వారు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సందర్భోచిత నిర్ణయాలు తీసుకోలేకపోతారు. తత్తరపాటు సంఘటనలు వృత్తిలో నెలకొంటాయి. ఉద్యోగ విషయాల్లో గందరగోళ పరిస్థితులను నియంత్రించలేకపోతారు. వ్యాపార సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మహిళలకు ఆరోగ్య విషయంలో సమస్యలు వేగవంతమవుతాయి. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. అనుకోని సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. మానసిక క్లేశాలు నియంత్రించగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. స్థిరత్వం పెరుగుతుంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమతతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. గందరగోళ పరిస్థితులు నియంత్రించగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి వ్యవహారాల్లో ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు చేపట్టగలుగుతారు. ఆర్థిక స్థితి న్యాయవాద వృత్తి వారికి మెరుగవుతుంది. సందర్భోచిత నిర్ణయాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు అన్ని రంగాల వారికి పరిష్కరింపబడతాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు సింహరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. శుభవార్తలు వింటారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కార్యసిద్ధిని కలిగిస్తుంది. అనుకూల పరిస్థితులు మహిళలు గృహరీత్యా పొందగలుగుతారు. ప్రాధాన్యతతో కూడినటువంటి విజయాలు సంతృప్తిని, బలాన్ని కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి పరోక్ష విజయాలు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు క్రీడారంగం వారికి కలిసి వస్తాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో అనుకూలత, స్థిరాస్తి రంగం వారు పొందగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కన్యారాశి వారు శ్రీరామచంద్రమూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా లోపాలు వెలుగులోకి వస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా పొందగలుగుతారు. తప్పిదాలు తెలుసుకోలేకపోతారు. అనుకూల పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో తగ్గుతాయి. సమయోచిత నిర్ణయాలు తీసుకోలేకపోతారు. కాలయాపన కొనసాగుతుంది. అనుకూల పరిస్థితులు మహిళలు గృహపరంగా పొందలేకపోతారు. సందిగ్ధ పరిస్థితులు కొనసాగుతాయి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి సమయం ఇది. కాలయాపన వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి సామాన్యం. అనుకూల పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారు పొందలేకపోతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు తులారాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం ద్వారా గ్రహాతి ప్రతికూలతని నియంత్రించగలుగుతారు. సామాన్య పరిస్థితులు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. విదేశీ ప్రయాణాలు ఉపకరిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. సందర్భోచిత నిర్ణయాలు లాభిస్తాయి. పైవారితో సంభాషణలు రుచిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో సద్వినియోగపరచుకోగలుగుతారు. ఉద్యోగ ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు లాభిస్తాయి. వ్యాపార రంగం వారికి అత్యంత విజయాలు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూలం. యోగ్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా గృహ సంబంధిత
కార్యకలాపాల్లో పేరు ప్రఖ్యాతులు పెంపొందింపజేసుకోగలుగుతారు, మన్ననలు పొందగలుగుతారు, ప్రశంసలు పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, భగవద్గీత పఠనం, శ్రవణం ద్వారా అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ప్రమాదాలు దూరమవుతాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. దూకుడు స్వభావంతో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సమస్యలు ఎదురవుతాయి. ఇతరుల్ని అపార్థం చేసుకునేటువంటి సంఘటన ద్వారా సమస్యలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై నేర్పరితనం తగ్గుతుంది, మందత్వం పెరుగుతుంది. అవమానకర సంఘటనలు మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యార్థులు పొందలేకపోతారు. న్యాయవాద వృత్తి వారికి ఇక్కట్లు వృత్తిపరంగా కొనసాగుతాయి. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆధిక్యత కొనసాగించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనిశ్చిత పరిస్థితులు ఉద్యోగపరంగా కూడా ఏర్పడినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు నెరవేరుతాయి. గృహ విషయాల అనుకూలం. వేధించే సమస్యల నుంచి పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్య సమస్యలు కొనసాగుతాయి. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనల నుంచి విముక్తి లభిస్తుంది. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా చేకూరుతాయి. విద్యార్థులకి శ్రమతో కూడినటువంటి విషయాలు పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి కలిసి వస్తుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మకర రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా, అష్టమ రవి ద్వారా, కేతు ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక ప్రమాదాలు నియంత్రించగలుగుతారు. అభివృద్ధి గోచరిస్తుంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి విషయాలు ఆర్థిక పరంగా పొందలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. అనుకూల పరిస్థితులు మహిళలకు ప్రయత్నపూర్వకంగా మాత్రమే లభిస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. కాలయాపన ఆర్థిక పరంగా న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో వైద్య వృత్తి వారు జాగ్రత్తలు పాటించాలి. అనిశ్చిత పరిస్థితులు క్రీడారంగం వారికి ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా సినీ రంగం వారికి కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కుంభరాశి వారు ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా, ఏలినాట్స్ని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. అనిశ్చితిని అనుకూలంగా మరల్చుకుని సమర్థతతో విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమత పెరుగుతుంది. విద్యా సంబంధిత విషయాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు ఉపకరిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. అనుకూల పరిస్థితులు ఆర్థిక పరంగా కూడా బలాన్ని కలిగిస్తాయి. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై మహిళలు పట్టు బిగించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలపై ఆధిక్యత కొనసాగించగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో వైద్య వృత్తి వారికి అనుకూలత కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి లభిస్తాయి. సంబంధ బాంధవ్యాలు వ్యవసాయ రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మీన రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఆధిక్యతతో కూడిన విజయాలు పొందగలుగుతారు. అసంతృప్తి సంఘటనని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు.
ద్వాదశ రాశుల వారికి విద్యా విషయాలు అనుకూలించాలని, వ్యాపార విజయాలు ఆనందాన్ని పెంచాలని, అనుకూల పరిస్థితులు గృహపరంగా బలాన్ని కలిగించాలని, వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం పొంది తద్వారా విజయాలు సాధించాలని బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో శుభం లాభం అంశానికి స్వాగతం. ఈరోజు శ్రావణ శుక్ల సప్తమి తిథి ఉంది. ఈ తిథి రోజు అవ్యంగ సప్తమి వ్రతము అనే ఒక ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరిస్తే ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చని భవిష్య పురాణంలో, స్కాంద పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. ఈ రెండు పురాణాలను ప్రమాణంగా తీసుకున్నట్లయితే అవ్యంగ సప్తమి వ్రతాన్ని ఆచరించడం ద్వారా శారీరకంగా ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా ఆ అనారోగ్య సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అవ్యంగ సప్తమి అంటే అర్థం ఏంటంటే, వ్యంగము అంటే అవయవలోపము అని అర్థం, అవ్యంగము అంటే అవయవలోపము లేకుండుట అని అర్థం. అంటే శరీరంలో అవయవాలకి ఎలాంటి లోపాలు లేకుండా చేసే శక్తి ఉన్నటువంటి వ్రతం కాబట్టి దీన్ని అవ్యంగ సప్తమి వ్రతము అనే పేరుతో పిలుస్తారని స్కాంద పురాణంలో, భవిష్య పురాణంలో చెప్పారు. దీనికి సంబంధించిన ఒక ప్రమాణ కథ కూడా చెప్పారు. ఒకానొక సమయంలో ఒక గొప్ప మహారాజు అద్భుతంగా రాజ్యపాలన చేస్తున్నప్పటికీ ఆయనకి అవయవలోపం ఉన్నటువంటి కుమారుడు జన్మిస్తాడు. అప్పుడు మహర్షుల సలహా మేరకు అవ్యంగ సప్తమి వ్రతం అనే పేరుతో సూర్య భగవానుణ్ణి పూజించి, సూర్యుడికి అర్ఘ్యమిచ్చి, ఉపవాసం ఉండి సూర్యుడి ప్రీతి కోసం దానాలు నిర్వహించాడని, ఆ తర్వాత ఆ రాజు కుమారుడికి అవయవలోపం తొలగిపోయిందని భవిష్య పురాణంలో, స్కాంద పురాణంలో ఒక ప్రామాణిక కథ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అవ్యంగ సప్తమి సందర్భంగా ఎవరైతే ప్రత్యేకమైన విధి విధానాలతో సూర్యుడిని పూజించి ఉపవాసం ఉండి దానాలిస్తారో వాళ్ళకి జీవితంలో ఎటువంటి శారీరక వైకల్యము కలగకుండా అవయవాల్లో చైతన్య శక్తి పెరగటానికి, ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి ఇది విశేషంగా సహకరిస్తుంది. ప్రధానంగా ఈరోజు శిరస్నానాన్ని ఆచరించి ఆ తర్వాత సూర్య భగవానుడికి ప్రీతి కలిగే విధంగా అర్ఘ్యాన్ని సమర్పించాలి. ఎర్రచందనము, కుంకుమ పువ్వు పొడి, ఎరుపు రంగు పుష్పాలు వీటన్నిటినీ రాగి పాత్రలో ఉన్న జలంలో కలిపి ఆ నీటిని తూర్పు దిక్కువైపు మొక్కలో విడిచిపెడుతూ ఓం గృణిహి సూర్యాయ నమః అని 12 సార్లు జపించాలి. ఆ తర్వాత ఈరోజు పగలు ఉపవాసం ఉండి రాత్రికి గోధుమలతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించాలి. దాంతోపాటుగా ఈరోజు దానాలకు ప్రాధాన్యత ఉంది. గోధుమలు, బెల్లము, ఎర్రటి ఫలాలు వీటిని ఎవరికైనా దానంగా ఇవ్వాలి. సూర్యుడికి కూడా వీటిని నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజు ఎరుపు రంగు వస్త్రాలు కూడా దానం ఇవ్వటం ద్వారా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే విష్ణు సహస్రనామంలో అవ్యంగః అని ఒక ప్రత్యేకమైన నామం ఉంది. అంటే పరిపూర్ణుడు అని అర్థం. ఎలాంటి కొరత లేకుండా అన్ని శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు కాబట్టి ఆయన్ని అవ్యంగుడు అనే పేరుతో పిలుస్తారు. అందుకే అవ్యంగ సప్తమి సందర్భంగా విష్ణుమూర్తికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలని కూడా నారద పురాణంలో చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు శ్రీమన్నారాయణమూర్తిని పూజించి దోసిలి నిండా పత్తిని తీసుకొని శ్రీమన్నారాయణమూర్తికి ఒక పళ్ళెంలో ఉంచి దాన్ని నివేదనగా సమర్పించి ఆ తర్వాత పత్తిని దక్షిణతో పాటుగా ఎవరైనా పండితుడికి దానం ఇవ్వాలి. ఇలా 4 సార్లు దోసిలి నిండా పత్తి తీసుకొని దాన్ని 4 సార్లు పళ్ళెల్లో శ్రీ మహావిష్ణువుకు సమర్పించి పండితుడికి దక్షిణతో పాటు దానం ఇస్తే దీన్ని కూడా అవ్యంగ సప్తమి నాడు పాటించాల్సిన విధి విధానంగా నారద పురాణంలో ప్రామాణికంగా చెప్పడం జరిగింది. కాబట్టి శ్రావణ శుక్ల సప్తమి, అవ్యంగ సప్తమి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. సూర్య భగవానుడి అనుగ్రహానికి, శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహానికి పాత్రులై చక్కటి ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోండి. అదేవిధంగా రేపు శ్రావణ శుక్ల అష్టమి తిథి ఉంది. స్కాంద పురాణం, నారద పురాణం, భవిష్య పురాణం ప్రమాణంగా తీసుకుంటే శ్రావణ శుక్ల అష్టమి తిథి సందర్భంగా అంబికా వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.